వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు వచ్చిన నెగిటివిటీ గురించి చెప్పవలసిన పని లేదు. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో ఆదిపురుష్ మీద చాలా ట్రోలింగ్స్ జరిగాయి. పిల్లల కోసం తీసినట్లుగా ఉన్న గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ మీద దారుణంగా విమర్శలు వచ్చాయి. రాముణ్ణి, రావణుణ్ణి, వానర్ సేన్ను చూపించిన తీరు మీద దారుణంగా ట్రోలింగ్స్ వచ్చింది. అంత నెగిటివిటీలోనూ ఆదిపురుష్ను 100 కోట్ల పైగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం లాంగ్ లైన్లో 500-600 కోట్లను రాబట్టేసింది. ఇలా బిజినెస్ పరంగా చూసుకుంటే ఆదిపురుష్ అంత నష్టాన్ని ఏమీ తెచ్చిపెట్టలేదు. కానీ ఆదిపురుష్ మేకింగ్ పట్ల ఓం రౌత్ మీద అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఓం రౌత్ మాత్రం ఈ విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదని అంటున్నాడు. సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియని వారు, ఊరు పేరు లేని వారు చేసే ట్రోలింగ్స్ని పట్టించుకోవాల్సిన పని లేదని అంటున్నాడు. సినిమా అంటే వ్యాపారం అన్నట్లుగా మాట్లాడేశాడు. ఆదిపురుష్ చిత్రానికి మొదటి రోజే 70 కోట్లు వచ్చాయంటూ లెక్కలు చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఈ మూవీకి 400 కోట్లకు పైగానే వచ్చిందని, కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచి 200 కోట్ల దాకా వచ్చాయని అన్నాడు ఓం రౌత్. అంటే విమర్శలది ఏముంది, డబ్బులు ముఖ్యం, బిజినెస్ అవ్వడం, లాభాలు రావడం ముఖ్యం అన్నట్లుగా ఓం రౌత్ కామెంట్లు పెట్టాడు. ఇక ప్రభాస్, సల్మాన్ ఖాన్ వంటి వారిని ఫ్లాపులు ఏమీ చేయలేవని, వారు వాటన్నిటికీ అతీతులని ఓం రౌత్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD మూవీతో మరోసారి సత్తా చాటాడు. బాహుబలి 2 తర్వాత సాహు, రాధేశ్యామ్, ఆదిపురుష్, సాలార్ అంటూ 1000 కోట్ల కొల్లగొట్టినందుకు ప్రయత్నించాడు. కానీ కల్కి ఆ రేర్ ఫీట్ను సాధించింది. కల్కి మూవీకి దగ్గరగా 12,000 కోట్లు వచ్చాయని తెలుస్తుంది.